నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. తెలంగాణలో వరుస వెంబడి బయటపడుతున్న స్కాములు, ఆ స్కాములు వెనకాల సూత్రధారులుగా కనిపిస్తున్న బ్యూరోక్రాట్లు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లు ఉన్నారు, అలాగే వర్కింగ్ బ్యూరోక్రాట్స్ కూడా ప్రస్తుతం ఉన్నారు. ఇది తెలంగాణ తెలుగుదేశం చాలా సీరియస్గానే తీసుకుంది. ఎందుకంటే ఒకటా రెండా, ఎక్కడ తెవితే అక్కడ వీళ్ళ ప్రమేయం, వీళ్ళ ప్రోత్సాహం, వీళ్ళ ప్రోద్బలము, లేకపోతే రాజకీయ నాయకుల ప్రోద్బలం కారణంగా వీరు దాంట్లో ఇన్వాల్వ్ కావటం. తాజాగా మనం చూసాం, వాణిజ్య పన్నుల స్కామ్లో సిఐడి చేతికి ఆ స్కామ్ వెళ్ళిపోయింది. దాని మూలాల్లోకి వెళ్తున్నారు. సిసిఎస్ నుంచి బదలాయించింది ప్రభుత్వం. అంటే సిఐడికి ఇచ్చిందంటే దాని సీరియస్నెస్, దాని గ్రావిటీ ఏంటో అర్థం చేసుకోవచ్చు. మరింత లోతుగా దర్యాప్తుకి ఆదేశించారు. వేల కోట్ల రూపాయల్లో స్కామ్ జరిగిందని నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికీ తేలింది 1400 కోట్లు. అలాగే మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ చుట్టూ బిగుస్తున్న వచ్చి ఈ కోవలో ఈ స్కాములు అయితే కొన్ని వివాదాలు. రీసెంట్గా స్మితా సబర్వాల్ గారు ఆవిడ చేసిన వ్యాఖ్య దివ్యాంగుల పట్ల ఏదో ఒక రకంగా వివాదాల్లోకి రావటం, అలాగే లేబర్ డిపార్ట్మెంట్కి డైరెక్టర్గా వ్యవహరిస్తున్న కృష్ణాదిత్య గారి వ్యవహారం అదొకటి. మొత్తానికి వీటన్నిటి మీద తెలంగాణ తెలుగుదేశం అయితే చాలా సీరియస్గా ఉంది. ఎందుకు ఈ స్థాయిలో బ్యూరోక్రాట్లు కానీ ఆఫీసర్స్ కానీ ఈ స్థాయిలో తెగబడుతున్నారు? దీన్ని నిరోధించలేమా? ఈ అంశం మీద మాట్లాడటానికి మనతో ఉన్నారు తెలంగాణ తెలుగుదేశం అధికార ప్రతినిధి డాక్టర్ ఏఎస్ రావు గారు. నమస్తే డాక్టర్ ఏఎస్ రావు గారు. చూశారు కదా వరుసగా సోమేష్ కుమార్ది దాదాపు 1400 crores స్కామ్, ఆయన చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. స్మితా సబర్వాల్ ఆవిడ స్కామ్ కాదు కానీ వివాదాస్పద వ్యాఖ్యలు అభ్యంతరకరమైన పదజాలం ఉపయోగించడం, ఆ రకంగా ఆవిడ వివాదాల్లోకి వెళ్ళారు. ఇటు చూస్తే కృష్ణాదిత్య గారి వ్యవహారం, దాని మీద మీ పార్టీ కూడా ఏదో పోరాటం చేస్తున్నట్టుంది. వాస్తవన్ గారు, గత 10 సంవత్సరాల నుంచి, గత స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ఐఏఎస్ ఆఫీసర్స్, బ్యూరోక్రాట్లు అనేది వాళ్ళకి ఒక అపారమైన గౌరవం ఉండేది. ఒక ప్రీమియం జాబ్ కింద వాళ్ళని చూసేది సమాజం. పిల్లలు కూడా ఏమవుతారో, నేను కలెక్టర్ అవుతానని చెప్పేసి, నేను ఐపీఎస్ అవుతాను, ఐఏఎస్ అవుతానని చెప్పేసి ఈ బ్యూరోక్రసీ రావాలని ఒక ఆశ, ఒక గోల్ అనేది ఉంటుండే, ఒక ప్రెస్టీజియస్ అని చెప్పేసి. ఒక బ్యూరోక్రాట్గా ఒక ఐఏఎస్ ఆఫీసర్ జిల్లాకి వెళ్ళినంటే ఒక జిల్లా కలెక్టరే కాకుండా ఆయన మెజిస్ట్రేట్ కూడా, ఆయన క్లాస్ 1 మెజిస్ట్రేట్, ఇది కౌంటెడ్ అయితే క్లాస్ 1 మెజిస్ట్రేట్. అంటే ఒక జిల్లా కలెక్టర్ మెజిస్ట్రేటుగా ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తులు ఏ విధంగా చూడాలా? ఒక మెజిస్ట్రేట్ అంటే అన్ని రంగాల్లో అవగాహన కలిగి ఉండాలా. కలెక్టర్ అంటే ఒక ఐఏఎస్ సెలెక్షన్ కావాలంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్వారా వాళ్ళ అపాయింట్మెంట్ జరుగుతుంది. అలాంటి వ్యక్తులు సమాజంలో అనేకమైనటువంటి కోణాలలో క్షుణ్ణంగా వాళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఉంటుంది. ఆ తర్వాతనే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా సెలెక్ట్ అవుతారు, వాళ్ళకు అపాయింట్మెంట్ వస్తుంది. కానీ ఈ దశాబ్ద కాలంగా బహుశా ఈ యొక్క పరిపాలకుల, రాజకీయ పార్టీలు, ఈ యొక్క అధికార పార్టీ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ లాంటి నాయకులు, జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకులు, ఇలాంటి నాయకుల కింద పనిచేస్తూ వాళ్ళు భ్రష్టు పట్టించి ప్రభుత్వాన్ని సర్వనాశనం చేసి బ్యూరోక్రటీ వ్యవస్థను కూడా దాంట్లో లాగాం. ఈ వ్యవస్థ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ నుంచి అది స్టార్ట్ అయింది. శ్రీలక్ష్మితో మొదలుకుంటే, శ్రీలక్ష్మి కంటే ముందు ఐఏఎస్ ఆఫీసర్లకు చాలా విలువ ఉండేది. శ్రీలక్ష్మి తర్వాత ఒకరొకరు ఈ యొక్క కుంభకోణంలో ఇరుక్కుపోవడం, రాజకీయ నాయకులు కుంభకోణంలో ఇరికిపోయారు మనం చూసాం అనేక సార్లు, దశాబ్దాల కాలం నుంచి చూస్తున్నాం. కానీ నేను ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతాం, మీ ప్రభుత్వంలో ఎవరు బ్యూరోక్రాట్లు అందరూ శుద్ధపోసులు లేకపోతే సంప్రదాయులోనా? వాళ్ళు ఎవరు ఇలాంటి కేసుల్లో బ్యూరోక్రాట్లు అనేది వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయేది, కానీ ఇక్కడ బయట పబ్లిక్ లో కానీ ఎవరు ఎక్కడ అనేది తెలిసిపోయేది అంటే మీరు బ్యూరోక్రాట్లకి కాదు ఒక్క నిమిషం మీరే చెప్తారు. బ్యూరోక్రాట్లకి అవినీతి నేర్పించింది రాజశేఖర రెడ్డి గారు అంటున్నారు. అంతకుముందు అసలు బ్యూరోక్రాట్లు అందరూ శుద్ధపోసులు అంటారు. అంతకుముందు ఇలాంటి వ్యవస్థల్లో ఇట్లా ఆర్గనైజ్డ్ స్కామ్స్ అనేది జరగలేదు. అల్పతలపై ఇక్కడ జరిగిండొచ్చు, కానీ ఇలాంటి బ్యూరోక్రసీని ఆర్గనైజ్ చేసుకొని వాళ్ళని కలుపుకొని ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అయినాయి ఇక్కడ. గత దశాబ్ద కాలం నుంచి ఈ యొక్క ప్రభుత్వాల ద్వారా చేసినటువంటి స్కాములలో బ్యూరోక్రట్ల యొక్క పాత్ర కీలకంగా ఉన్నది. అందుకని చెప్పేసి కేసీఆర్ చూడండి, ఎవరు చీఫ్ సెక్రటరీగా రిటైర్డ్ అయితే వాడిని తీసుకొచ్చి సలహాదారులుగా పెట్టుకున్నాడు. అంతమంది దాదాపు 30 మంది సలహాదారులు అంటే 30 దొంగలు అనమాట. వీళ్ళకి ఇది చేసే దొంగతనానికి సహకరించిన వాళ్ళందరినీ కూడా, ఈ గజ దొంగలందరినీ కూడా సలహాదారులు పెట్టుకున్నారు.
అందులో ఒక పెద్ద దొంగ సోమేష్ కుమార్. అది ఇంత రోగంటే జిహెచ్ఎంసీ ఫస్ట్ సస్పెన్షన్ అయ్యాడు. అతని భార్య అనేది అగ్రికల్చర్ యూనివర్సిటీలో పనిచేస్తుంది, మా దగ్గర అక్కడ క్వార్టర్స్లో ఉండేవాడు. ఆమె వెహికల్కి అడ్డం వచ్చింది, ఒక లోకల్లో అడ్డం వచ్చిందని చెప్తే మొత్తం వాళ్ళ షాపుల ముందు మొత్తం గోడ కట్టేయడానికి మొత్తం తవ్విచ్చేసాడు. అంత శాడిస్టు. దాదాపు సంవత్సరం పాటు సస్పెన్షన్లో ఉండి తిరుగుతుండే రాజేంద్ర నగర్లో. ఆ తర్వాత ఆల్ ఆఫ్ సడన్ ఇమ్మీడియట్లీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఈయన జిహెచ్ఎంసీ కమిషనర్గా అపాయింట్ అయ్యాడు. జిహెచ్ఎంసీ కమిషనర్గా అపాయింట్ అయిన తర్వాత ఈ తడి చెత్త పొడి చెత్త అని చెప్పి బకెట్లు కొనుగోలు చేయడము, ఇంకా చెత్త లిఫ్ట్ చేసేట్టు వెహికల్స్ కొనుగోలు, వేలాది వెహికల్స్ కొనుగోలు చేయడము, అవి ఎక్కడో వెళ్ళిపోయినా దానికి అడ్రస్ లేకుండా లెక్క లేకుండా ఈ యొక్క స్కామ్ అనేది కేసీఆర్కి రుచి చూపించింది సోమేష్ కుమారే. ఆ తర్వాత వీడేదో మంచి పని చేస్తుంటారు, పోయి మనకు మంచి జోబులు నింపడానికి పనికొస్తుందని ఆయన తీసుకెళ్ళి కమర్షియల్ ట్యాక్సెస్ చీఫ్ సెక్రటరీగా చేశారు, ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీగా చేశారు. ఆ తర్వాత చీఫ్ సెక్రటరీగా అపాయింట్ చేశారు. అతని కంటే ముందు వేరే వాళ్ళు సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా ఎక్సలెటరీ ప్రమోషన్ ఇచ్చి ఈయన చీఫ్ సెక్రటరీగా చేశారు. చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఒక మంత్రిలాగా వ్యవహరించాడు ఇతను. మంత్రులను కూడా అతనితో అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఆ రోజు ఉండేది. సో అలాంటి వ్యక్తి కేసీఆర్ చేసినటువంటి కుంభకోణాలన్నిటి కూడా అన్నింటిలో కూడా ఈయనకు ప్రమేయం ఉంది. ఈయనకు స్మితా సబర్వాల్ ఎప్పుడు కూడా ఒక మంత్రులు ముఖ్యమంత్రులు హెలికాప్టర్ ఉపయోగించి సమీక్షలు చేసేవారు. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్ మొదటిసారిగా దేశంలో మొదటిసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ సమీక్ష చేయడానికి హెలికాప్టర్ యూజ్ చేసిన దాఖలాలు ఈ యొక్క ఘనత మన స్మితా సబర్వాల్కి చెందుతుంది. ఇలాంటి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజలని ఒక చీడపురుగులాగా చూసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడంలో మొదటంజలో ఉన్నారు వీళ్ళంతా. వీళ్ళని చూసి జూనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అదే బాటలో నడుస్తున్నారు. ఇప్పుడు కృష్ణ ఆదిత్య అనే అతను మొన్నటి వరకు ములుగు జిల్లా కలెక్టర్గా పనిచేశాడు. ములుగు జిల్లా అంటే ఒక వెనుకబడిన ప్రాంతం, అది అడవి ప్రాంతం, ముఖ్యంగా చాలా అత్యధికంగా ఆదివాసులు నివసించే ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఆబ్వియస్లీ నువ్వు వెళ్తుంటే బర్రెలు గొర్రెలు పులులు కూడా వస్తాయి, పులులు పాములు అన్నీ వస్తాయి. ఒక పేద రైతు అంటే ఒక కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక పేద రైతు పట్ల ఎంత ఉదారంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటే, కానీ ఈ యొక్క కలెక్టరు ములుగు జిల్లాకు కలెక్టర్గా వ్యవహరిస్తున్నటువంటి కృష్ణ ఆదిత్య తను వెళ్తున్న కారుకు కొన్ని క్షణాల పాటు బర్రెలు అడ్డం వస్తే ఒక 10 నిమిషాలు నిల్చుంటే పోయిందే ఉంది. దట్ ఈస్ ఈయన అంబులెన్స్ కాదు కదా. సరే బర్రెలు ఉన్నాయి, బర్రెలకు తెలియదు బాబు కాదా, బర్రెలకు ఈయన కలెక్టర్ గారు ఈయనకు ఒక సైకోయిజం ఉంది, ఒక సైడిజం ఉంది, బర్రెలకు తెలియదు కదా. బర్రెలు అడ్డుపోయే వరకు ఈయనకు అడ్డం వచ్చిందని చెప్పేసి ఆ బర్రెల కాపరికి ఇంటికి కనుక్కొని ఇల్లు అడ్రస్ కనుక్కొని అతనికి వాటర్ లైన్ సివరేజ్ లైన్ కట్ చేసి అతని పైన చాలా లేచింది. అంటే ఎంత అక్కసుతోటి ఈయన డ్యూటీ చేస్తున్నాడు. పేద ప్రజలు పేద రైతు మీద ఇంత అక్కసు వెళ్ళ చెప్తే అధికారులు ఏం చేస్తున్నారు, ఇంకా వేరే మంత్రి ప్రభుత్వం ఏం చేస్తుంది, చీఫ్ సెక్రటరీ ఏం చేస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు ఈ యొక్క కృష్ణ ఆదిత్య చేశాడు. ఆ తర్వాత అనేక వివాదాల్లో అనేక కుంభకోణాల్లో ఆయన హస్తం ఉంది అక్కడ. ఆ తర్వాత ఆయన ఏం చేశారు, ఒక కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసరే ఈ యొక్క లేబర్ కమిషనర్గా రావాల్సింది. ఎందుకంటే కమిషనర్ ఆఫ్ లేబర్ అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వ్యవహరిస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా వర్తిస్తుంది. అలాంటి డిపార్ట్మెంట్కి ఈయనని కమిషనర్ కాకుండా డిమోషన్ చేసి డైరెక్టర్ ఆఫ్ లేబర్ తెలంగాణ స్టేట్కి ఆయనను అపాయింట్ చేయడం జరిగింది. ఆయన రాగానే వచ్చిన 24 గంటల్లోనే ఆయన ప్రతాపం ఇక్కడ చూపించాడు. అంటే ఒక శాడిస్ట్గా ఒక సైకోగా వ్యవహరిస్తున్నాడు. కింది స్థాయి అధికారులని ఒక చీడపురుగులాగా మనుషుల్లాగానే పరిగణించలేదు ఆయన. ఏ విధంగా అంటే రాగానే జియో నంబర్ 80 అనేది ఒకటి జియో ఉంది, ప్రభుత్వం ద్వారా జారీ చేసిన జియో. ఆ జియో ప్రకారంగా 4 సంవత్సరాల లోపల సర్వీస్ ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయకూడదు, 4 సంవత్సరాలు చేయాలా, 4 సంవత్సరాల తర్వాత ఉన్న వాళ్ళు చేయకూడదు మిగతా చెప్పి ఉన్నది. అది ఆ సర్వీస్ రూల్ ప్రకారంగా ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారంగా 5 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల వరకు కూడా ఉన్న వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయకుండా కేవలం 4 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళను నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావు. ఇంకొక విషయం ఏంటంటే ఎన్నికల సమయంలో ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ డిపార్ట్మెంట్లో కానీ ట్రాన్స్ఫర్స్ అనేది జరగవు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఈ ట్రాన్స్ఫర్స్ ఇల్లీగల్ అని చెప్పేసి హైకోర్టుకు ఆశ్రయించి ఒక స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. స్టే ఆర్డర్ తెచ్చుకున్నప్పటికి కూడా ఏం చేశాడు,
వితిన్ 24 hours ఆ స్టే ఆర్డర్ ట్రాన్స్ఫర్స్ నిలిపేసి ఏ ఎంప్లాయీస్ అయితే కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నారో అదే ఎంప్లాయీస్ని మళ్ళీ ఇంకో జిల్లాకు ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ చేస్తూ విత్ స్టాండింగ్ ఆర్డర్స్ ఇమ్మీడియట్లీ విధులకు జాయిన్ కాకపోతే డిపార్ట్మెంటల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది, లేకుంటే మిమ్మల్ని సస్పెండ్ కూడా చేయడం జరుగుతుందని చెప్పేసి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసి వాళ్ళకు ఉద్దేశపూర్వకంగా ప్రెషరైజ్ చేసి వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అదే కాకుండా ఈ యొక్క ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ పెట్టుకుంటే 24,000 రూపాయలు వేతనం కంటే ఎక్కువ ఉండకూడదు. కానీ గెజిటెడ్ ఆఫీసర్స్ కంటే కూడా ఎక్కువ లక్షలలో జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళని ఈ సమీక్ష సమావేశాలలో కూడా వాళ్ళ పక్కన కూర్చొని ఉన్నటువంటి గెజిటెడ్ ఆఫీసర్సు ఇంకోటి డిప్యూటీ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆ అవుట్సోర్సింగ్లో వచ్చిన వాళ్ళకందరికీ మేడం సార్ అని చెప్పి సంబోధించాలని చెప్పి స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ అయ్యాయి. ఈయన యొక్క ఆగడాలు, ఈయన యొక్క సైకోయిజం భరించలేక ఎంతోమంది ఎంప్లాయీస్ వాలంటరీ రిటైర్మెంట్ కూడా తీసుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని చెప్తున్నారు, మీ పార్టీ తరఫున వెళ్ళి సంబంధిత శాఖ మంత్రితో మాట్లాడచ్చు కదా, మీకు ఎలాగో ఫ్రెండ్లీ గవర్నమెంటే కదా ఇక్కడ ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి కార్మికుల ద్వారా ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ద్వారా వచ్చినటువంటి ఈ యొక్క విషయాన్ని మేము ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి, రాష్ట్రపతి కూడా నేను లెటర్ రాశాను. నాయకుల లెటర్ ప్యాడ్ మీద లెటర్ పంపించాము. ఖచ్చితంగా డిపార్ట్మెంటల్ యాక్షన్ వాళ్ళ మీద ఉంటుందని చెప్పేసి కృష్ణాదిత్యని ఇమ్మీడియట్లీ సస్పెండ్ చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం కూడా. కాకపోతే ముఖ్యమంత్రిని కూడా తొందరనే అపాయింట్మెంట్ కూడా కోరుతున్నాం. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. మీరు అన్నారు వాలంటీర్ రిటైర్మెంట్ల కోసం చాలామంది దరఖాస్తులు పెట్టుకున్నారంటే చిన్న విషయం ఏం కాదు అది. ఆ డిపార్ట్మెంట్ కార్మిక శాఖతోటి పనులు పొద్దున్న లేస్తే ప్రజాజీవనంతో. ఒక చిన్న విషయం ఆలోచించండి వాసుదేవన్ గారు, ఒక వ్యక్తి ఐఏఎస్ అధికారి దారిలో వెళ్తుంటే బర్రెల అడ్డం వచ్చిస్తే వాళ్ళని చాలన వేస్తే, సరే పులి అడ్డం వస్తుంది, ఏం చేస్తాడు? ఎవరి మీద చాలన వేస్తాడు? పోయి పాము అడ్డం వస్తుంది, ఎక్కడ పోయి చాలన వేస్తాడు? అంటే ఇది తెలివినోడేనా? ఇలాంటి వ్యక్తులు ఈ యొక్క ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్కి అన్ఫిట్. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని బర్తరఫ్ చేయాలి. ముఖ్యమంత్రి చర్య తీసుకోవడమే కాకుండా రాష్ట్రపతికి ఈయన మెమోరాండం పంపించాలా, ఇలాంటి వ్యక్తిని ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ నుంచి తొలగించాలి. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, దానికి కార్మిక శాఖ మంత్రి ఉంటారు, ముందర వారి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు, ఆయనతో మాట్లాడచ్చు. ఇలాంటి ఇబ్బందులు జరుగుతున్నాయండి, ఉన్నాయి, ఎదురవుతున్నాయి, చాలామంది రిటైర్మెంట్ కోసం అప్లై చేసుకుంటున్నారు అనేది మీ కన్సర్న్ చెప్పాలి. చెప్తే వాళ్ళు ఏమన్నా కరెక్షన్ మెకానిజం, మీకు ప్రభుత్వం ప్రజల దగ్గరికి బాగా వస్తుంది కదా మీ దృష్టిలో ఇప్పుడైతే వెనకటితో పోలిస్తే. ఇప్పుడు ముఖ్యమంత్రి దృష్టి కూడా తీసుకుని ఆల్రెడీ అందరికీ లెటర్ పోస్ట్ చేశాము, అఫీషియల్ లెటరు విత్ అక్నాలజ్మెంట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. అవసరమైతే హైకోర్టులో రిట్ కూడా వేస్తాం మేము. అలాగే మీరు ఎలాగూ ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి, మీరు పార్టీ అధికార ప్రతినిధిగా మీరు ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు, కూటమి ప్రభుత్వం ఉంది అక్కడ. మీ ఉప ముఖ్యమంత్రి అయితే ఆయన పవన్ కళ్యాణ్ గారు అయితే ఆయన కన్సర్న్ కూడా ఇది, అధికారులు మా మాట వింటలేదని. అదే కదా ఏమైపోయిందంటే ఆయన ఓపెన్గా అన్నారు అసెంబ్లీలో. రాజకీయ నాయకులు చేసేటువంటి ఆగడాలకు, అక్రమాలకు ఈ యొక్క బ్యూరోక్రసీ వ్యవస్థ అనేది సహకరించేది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేది ప్రజల యొక్క సంక్షేమం గురించి ఆలోచిస్తుందని అనుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రజల కొరకు, ప్రజా సంక్షేమమే దృష్టిగా ఈరోజు ప్రభుత్వం కొనసాగుతుంది. అలాంటప్పుడు ఇలాంటి కరెక్ట్ ఆఫీసర్సు, ఈ యొక్క డెమోక్రటిక్ నామ్స్ని బుల్డేజ్ చేసే అధికారులని ఖచ్చితంగా వాళ్ళు బదిలీ చేయాలా, వాళ్ళు జేడీకి రిపోర్ట్ చేయాలా. ఒక నిబద్ధతతో పనిచేసే ఒక అధికారులని అపాయింట్ చేసుకోవడం చాలా బెటర్. ఎట్లా అంటే ఆయన వరకు అయితే ఆయన చేసుకున్నారు, కృష్ణతేజ గారిని తెచ్చుకున్నారు. కేరళలో వరదలప్పుడు ఎలా చేశారు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అడిగి తెచ్చుకున్నారు. అంటే ఆ కైండ్ ఆఫ్ ఆయనకు ఒక విజన్ ఉంది. జరగాల ఒక 2-3 డిపార్ట్మెంట్లో 2-3 శాఖల ప్రక్షాళన జరిగితే ఖచ్చితంగా మిగతా శాఖలు కూడా దాని ఎఫెక్ట్ దానిపైన వస్తుంది, ఇంపాక్ట్ ఖచ్చితంగా. ఎందుకంటే ఇవన్నీ వివిధ శాఖలలో పనిచేస్తున్నటువంటి బ్యూరోక్రాట్స్ పైన గుత్తాధిపత్యం చీఫ్ సెక్రటరీ ఉంటుంది. చీఫ్ సెక్రటరీ కరప్ట్ అవుతే మొత్తం ప్రభుత్వ వ్యవస్థనే సర్వనాశనం అయిపోతుంది. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణలో చీఫ్ సెక్రటరీ అందరూ తొత్తులుగా పనిచేశారు. ఇప్పుడు ఉన్నటువంటి శాంతకుమార్ గారు సమ్వాట్ బెటర్ దెన్ కంపేరింగ్ విత్ అదర్ ఐఏఎస్ ఆఫీసర్స్ లాస్ట్ 1 decade ఆఫ్ పీరియడ్. కాకపోతే ఈ సోమేష్ కుమార్ లాంటి భ్రష్టు పట్టినటువంటి ఆఫీసరు ఇప్పటిదాకా దేశ చరిత్రలో ఎవరు చూడం, దళిద్రుడు అని నడుచుకోవడం అది కూడా తక్కువే. అంటే మనం అటువంటి అభ్యంతరకర పద్యాలను ఉపయోగించలేం. కానీ ఆయన చేసినటువంటి ఆగడాలు చెప్పిన టీవీలో మీ కెమెరా ముందు చెప్పినటువంటి విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి కార్యక్రమాలు కూడా చూసినాం మేము ఆయన కథలన్నీ.
రైట్, అంటే మీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు, గవర్నమెంట్ని అప్రోచ్ అవ్వచ్చు, ఎన్నోసార్లు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు డిఓపిటీని అప్రోచ్ కావచ్చు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్రపతిని అప్రోచ్ కావచ్చు. ఇది ఒక్కటి చాలు కదా. 1000 కోట్ల కుంభకోణాలకు మూలకారకుడు ఒక మాజీ చీఫ్ సెక్రటరీ అంటే ఇది ఎంత అవమానం. అదంతా ఈజీగా తీసుకోవాల్సిన విషయం కాదు. అంటే ఒక చీఫ్ సెక్రటరీ భ్రష్టు అది అక్రమానికి పాల్పడితే ప్రభుత్వం అక్రమానికి పాల్పడచ్చు. ప్రజల సొమ్ము ప్రభుత్వమే దోసుకున్నట్టు అయిపోయింది కదా. ఎంత సిగ్గు చేయటండి. ప్రజల పక్షాన నిల్చోరు రాజకీయ నాయకులు, అధికార పార్టీ నాయకులు అధికారంలోకి వస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఈ బ్యూరోక్రసీ వ్యవస్థ అనేది నిర్దిష్టంగా ఉండిపోతుంది. అలాంటి వ్యవస్థని ఇలాంటి భ్రష్టు పట్టిస్తే ఇంకా మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేది ఎవరండి? మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు కదా, ఎన్డీఏ కూటమిగా మీరు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రయత్నం మొదలెట్టారు, ఏది వ్యవస్థల్ని ప్రక్షాళన చేసే కార్యక్రమం మొదలెట్టారు. మీరు ఇక్కడ ఉన్నది మీ ఫ్రెండ్లీ ప్రభుత్వం, ఎట్లాగూ చెప్పచ్చు, నేను నేరుగా వెళ్ళొచ్చు, ముఖ్యమంత్రిని కలవచ్చు. ఫ్రెండ్లీ ప్రభుత్వమా అన్ఫ్రెండ్లీ ప్రభుత్వమా ఆలోచించే వాళ్ళ ఆలోచనకి వదిలేస్తాం. కానీ ఫ్రెండ్లీ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యాన్ని కూలియేసి అప్రజాస్వామ్యంగా పరిపాలన కొనసాగితే ఎవరైనా సరే ఖచ్చితంగా మేము ఖండిస్తాం, మేము నిలదీస్తాం. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన పోరాడే పార్టీ, ప్రజల కొరకు మేము రాజకీయ పార్టీగా నడుస్తున్నాం. ఈరోజు తెలంగాణలో మాకు అధ్యక్షుడు లేకున్నా మేము ఈరోజు ఇంకా మేము పార్టీ పట్టుకున్నాం అంటే ప్రజల్లో మాకున్నటువంటి ఆదరణ, ప్రజల సమస్యలపైన మేము స్పందించే. ఎప్పుడొస్తాడు మీ కొత్త అధ్యక్షుడు? తొందరలోనే వస్తుంది. ఈ యొక్క ఆషాఢం అయిపోతుంది, తొందరనే శ్రావణ మాసంలో శుభ సంకేతం. అధ్యక్షుడి నియామకానికి ఆషాఢం అడ్డొచ్చిందా? అదేం లేదు, కానీ బాబు గారు ఈ అసెంబ్లీ వ్యవహారాలు కొద్దిగా బిజీ ఉన్నారు కదా. ఆ తర్వాత నియామకాలు ఇస్తారు. 2-3 పేర్లు ప్రస్తావనలో ఉన్నాయి. ఆ తర్వాత అనౌన్స్ చేయబోతారు అనుకుంటాను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ యేశ్వరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా, అంటే తెలంగాణ తెలుగుదేశం మొత్తానికి యాక్టివేట్ అయింది. ప్రజలతోటి కనెక్టివిటీ పోయిన తర్వాత, అంటే రకరకాల కారణాలు ఉన్నాయి, వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉన్నాయి. పోయిన తర్వాత తిరిగి మళ్ళీ కనెక్టివిటీ పెంచుకునే దిశగా కార్యక్రమాలు మొదలెట్టింది. సో షార్ట్లీ తెలుగుదేశం తెలంగాణ శాఖకి, తెలంగాణ కమిటీకి కొత్త అధ్యక్షుడు రాబోతున్నారు. ప్రజా ఉద్యమాలకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోబోతున్నారు. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మరి ఏదో సమూల ప్రక్షాళన అటు పార్టీలో కూడా జరగబోతోంది. అది జరగకముందే వ్యవస్థలో ఉన్న అవ్యవస్థల్ని వాటిని దుర్మాటానికి తెలుగుదేశం నిర్ణయించుకుంది. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.